ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంపై శ్రద్ధ వహించడంతో పాటు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. అర్హులైన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 20-21 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి నాయక్ వివరించారు. ఆ రోజులలో బూత్ స్థాయి అధికారులు ఖచ్చితంగా వారి పోలింగ్ బూతులలో అందుబాటులో ఉంటారని, 18 ఏళ్లు నిండిన వారంతా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఇప్పటికే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించామని కూడా ఆయన వివరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 45,000 దరఖాస్తులు రాగా 20,000 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, ఆ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పోస్టులలో ఉన్న వారి ఓట్ల వివరాలను బూత్ స్థాయి అధికారులు ఒకసారి తనిఖీ చేసి చూసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు జిల్లా కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు జనవరి 26న నిర్వహించాల్సిన రిపబ్లిక్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. These are all arrangements which we need to do. So invitations, it should be the responsibility of you should inform them with proper invitations. Then seating arrangements, the RDO as well as the local tehsildar shall take so different ashamyana savani pettadam gaani, partition, barricading. They perform their program, they should be made to sit because generally you go to such a end on the so if they kunde avakasham undi kabatti after the cultural program is done they need to be made to sit in some shade. Tents avanni kuda aa point of view kuda chuskoవాలి. Appropriate place and seating is made to the concerned VIPs and public representatives. Revenue వాళ్ళని కొంతమంది, మున్సిపల్ వాళ్ళని, లోకల్ అఫీషియల్స్ క్వార్టర్స్ లో ఎవరైతే కలెక్టరేట్ నుంచి కొంతమందిని పెట్టుకొని లైసెన్స్ చేయడానికి ఎవరైనా VIP వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ ఏది కూర్చోబెట్టడం, వాళ్ళకి కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ అవి అందరికి ఇస్తున్నప్పుడు కొద్దిగా వాళ్ళని కేర్ తీసుకోవడానికి లైజన్ ఆఫీసర్ని పెట్టుకోవాలి. ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ పరేడ్ అండ్ ఆ తర్వాత రెగ్యులర్గా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కేల్ ప్రకారం ఎంతమంది పరేడ్ ఉంటుందా, స్టాండింగ్ పరేడా లేకపోతే ఏంటి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తాయో దాని ప్రకారం మేకింగ్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ దెన్ మార్కింగ్, ప్రాక్టీస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ద నార్మ్స్ స్టేట్ నుంచి వచ్చే దాన్ని బట్టి. ఇంకోటి కూడా ప్యాచ్ అప్ వర్క్, ద రోడ్ లీడింగ్ టు అక్కడంతా కొంచెం పరేడ్ గ్రౌండ్స్ వెళ్ళే దగ్గర R&B, దిస్ బ్యారికేడింగ్, వైట్ వాష్ యాజ్ వెల్ యాజ్ ఏమైనా ప్యాచెస్ ఉంటే చేయడం. సో దిస్ షుడ్ బి డన్ బై